వెల్కమ్ టు మందాస్ కిచెన్. ఈ రోజు నేను సెయింట్ లూయిస్లో ఉన్నాను, మా బాబు వాళ్ళ ఇంట్లో. ఇది వాళ్ళ ఇల్లు, చూసారు కదా. ఇదంతా కూడా వాళ్ళ నేబర్హుడ్. ఒకసారి అటు చూపించి శశి. ఇప్పుడు నేను మీకు వాళ్ళ హోమ్ టూర్ చేయిస్తాను, రండి చూద్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అదేమో అటు వస్తే అది గరాజ్. సో 3 కార్ గరాజ్ అది. ఇక్కడ చూడండి, ఇవన్నీ వాళ్ళు చెట్లు పెట్టుకున్నారు. ఇవన్నీ స్టోన్స్ అంతా కూడా వాళ్ళే వేసుకున్నారు. ఇక్కడ ఎంట్రన్స్లో కూడా అన్ని చెట్లు అనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇది స్ట్రాంగ్ డోర్ అనమాట. సో డే టైంలో అంతా కూడా ఈ స్ట్రాంగ్ డోర్ వేసుకుంటారు, ఇది తెరిచి పెట్టుకుంటారు. సో వాళ్ళకి సన్లైట్ వస్తుంది, ఎవరైనా వచ్చినా చేసినా కూడా కనబడుతుంది. సో ఎంట్రన్స్లో రాగానే చూడండి, ఇట్లా చెట్లు పెట్టుకున్నారు అన్నీ. ఇక్కడ కూడా వాల్ పైన అన్ని చెట్లు పెట్టారు. నేను ఈ వీడియో మీకు ఆల్రెడీ ఇండోర్ ప్లాంట్స్ అని పెట్టాను, చూడండి. ఎంటర్ అవుతూ ఉంటే కనుక ఇటు రాగానే, అంటే నేను మీకు ఫేస్ చేస్తున్నాను కదా, ఇటు రైట్ సైడ్ వస్తే కనుక ఒకటి మా మనవడిది బెడ్రూమ్ అనమాట. చూడండి, ఇది వాడి బెడ్రూము. వాడికి ఇట్లా వాల్ పైన మొత్తము మ్యాప్ వేశారు, వరల్డ్ మ్యాప్ వేశారు. సో వాడికి ఆ పేర్లు అవన్నీ నేర్పించడానికి. సో ఇదంతా ప్లస్ అది ఏమో ఆ పోస్టర్ చూసారు కదా, అది వాడు ఫస్ట్ బర్త్డేది. వీల్స్ ఆన్ ద బస్ థీమ్తో చేశారు. వాటర్ ఏంటి, కోకోమెలన్. సో దాంట్లోది అనమాట అది. ప్లస్ ఇది మా బాబు వర్క్ చేసుకోవడానికి వర్క్ ఏరియా అనమాట. సో ఇట్లా మనం స్ట్రేట్గా వస్తే కనుక ఇది ఇంకో బెడ్రూము. ఇది ఎవరికంటే గెస్ట్కి, ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు కూడా ఇది నా బెడ్రూమ్ అనమాట. ఇక్కడేమో మా కోడలు వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు కూడా మానిటర్ సెటప్ అవన్నీ, ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి అక్కడ విండో దగ్గర చైరు అది. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్నర్లో ఒక టీవీ ఉంది, ప్లస్ ఇక్కడ ఒక డ్రెస్సర్ ఉంది. ఇది ఒక క్లాజెట్ అనమాట. సో మళ్ళీ మనం ఇట్లా అవతలకి వస్తే కనుక ఈ రెండు బెడ్రూమ్కి మధ్యలో కామన్గా ఒక బాత్రూమ్ ఉంది. ఈ బాత్రూమ్ చూడండి, ఇది. సో ఇదన్నమాట. సో మళ్ళీ మనం ఇట్లా వస్తుంటే కనుక ఇక్కడ వాళ్ళ ఇంటిది చూడండి, ఇది మా సిస్టర్ చేసింది. నా హోమ్ టూర్లో కూడా మీరు నాది చూసుంటారు. సో మా సిస్టరు, చిన్న సిస్టర్ అనమాట, తను చాలా ఆర్టిస్టిక్ అనమాట. తను ఇట్లాంటివి చాలా బాగా చేస్తుంది. దీనికి ఆపోజిట్లో ఒక క్లాజెట్ ఉంది. సో ఇప్పుడు మనం ఇట్లా ఎంట్రన్స్ నుంచి వచ్చినప్పుడు మీరు చూసారు కదా అటు బెడ్రూమ్స్, మళ్ళీ ఇట్లా వస్తుంటే కనుక ఇక్కడ ఈ ఏరియాలో వాళ్ళు ఒక మిర్రర్ పెట్టుకొని, ఇక్కడ ఒక టేబుల్ పెట్టుకొని, ఇక్కడ దేవుణ్ణి పెట్టుకున్నారు. ఎవ్రీడే తను మార్నింగ్ లేసి దేవుడికి దీపం పెడుతుంది. ఇక్కడ కూడా చక్కగా చెట్లు పెట్టుకుంది. ఇక్కడికి వస్తేనేమో కోట్ క్లాజెట్ అనమాట. ఇది అన్ని కోట్స్ హ్యాంగ్ చేసుకుంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళకి. ఇక్కడ ఎప్పుడైనా షూస్ అవి వేసుకోవడానికి ఆ ప్లేస్ అనమాట. అట్లాగే మనం వస్తే కనుక ఇటు కిందికి వెళ్తే కనుక వాళ్ళ బేస్మెంట్ ఉంటుంది. సో అది మీకు నేను తర్వాత చూపిస్తాను వీడియోలో. సో ఇట్లా వస్తుంటే కనుక ఇది ఫార్మల్ డైనింగ్ ఏరియా, కాకపోతే వాళ్ళు వేసుకోలేదు, టూ మచ్ క్రౌడెడ్ అవుతుందని. ప్లస్ ఇక్కడ తను దేవుణ్ణి పెట్టుకుంది, ఇక్కడ పూజకు చేసుకుంది. ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకి అట్లా కిందికి వెళ్ళేది మెట్లు కూడా కనబడతాయి అన్నమాట మనకి. సో ఈ రూమ్లో వాళ్ళకి ఇట్లా పిల్లర్స్ వచ్చాయి చూడండి, అన్ని పిల్లర్స్ వచ్చాయి. ఈ పిల్లర్స్ మధ్యలో కూడా మంచిగా మొక్కలు పెట్టుకుంది తను, ఎంత బాగున్నాయి కదా. సో ఇప్పుడు మనం ఇలా వస్తే కనుక వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఇది వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్ చూడండి. దీంట్లో కూడా అన్ని తను మొక్కలు బాగా పెట్టుకుంది. ఇటువైపు వస్తే కనుక పెద్ద వాకింగ్ క్లాజెట్ ఉంటుంది. సో ఇది ఇక్కడ వాళ్ళు ఇక్కడ అన్ని మొక్కలు పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, ఒక పెద్ద మిర్రర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంట్లోకి. ఇది ఇటు కర్టన్స్ ఉన్నాయి, ఈ ల్యాంప్స్ అవి. అటు కూడా చూస్తే మీకు కార్నర్లో స్టాండ్ పెట్టి తను అన్ని చెట్లు పెట్టుకుంది. సో అదొక బాత్రూము, వాల్ పైన అట్లా పెట్టుకుంది. ప్లస్ ఇక్కడ ఒక టీవీ కూడా ఉంది వాళ్ళ బెడ్రూమ్లో. సో దాన్ని ఇప్పుడు మార్చుతాం అనుకుంటున్నారు వాళ్ళు, పెద్దది పెట్టాలనుకుంటున్నారు. లైట్స్ చూసారు కదా మీరు, ఇవి అక్కడ వెలుగుతోంది. దీంట్లో మరి బల్బు పోయిందో ఏమో నాకు తెలియదు, కానీ ఇవి కస్టమ్ మేడ్ అనమాట, టర్కిష్ లైట్స్. అవి ఫ్లోర్లో ఉండేటివి ఏదో వీళ్ళు ఇట్లా హ్యాంగ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం కనుక వాళ్ళ బెడ్రూమ్లో నుంచి వస్తే కనుక స్ట్రైట్గా ఇది లివింగ్ ఏరియా. ఈ లివింగ్ ఏరియాలో కూడా చూడండి, పెద్ద పెద్ద విండోస్ వచ్చినాయి వాళ్ళకి. ఆ బ్లైండ్స్ కూడా మా బాబాయ్ వేసుకున్నాడు. ఇక్కడ పోస్టర్ పైన, వాల్ పైన పెద్ద బుద్ధుడిది పోస్టర్ పెట్టుకున్నారు. ఇక్కడ మళ్ళీ కార్నర్ స్టాండ్స్. ఇది ఫిడిల్ లీఫ్ చెట్టు, నేను మీకు ఆ వీడియోలో ఇండోర్ ప్లాంట్స్లో చూపించాను. దీనికి చాలా సన్లైట్ కావాలి, సన్లైట్ లేకపోతే మటుకు ఇది పెరగదు. అందుకనే వీళ్ళు సన్లైట్ వచ్చే దగ్గర ఇటు పెట్టారు. అది వెస్ట్ ఫేసింగ్ అనమాట. సో
ఈ లివింగ్ రూమ్లో మీకు అనిపించవచ్చు వీళ్ళకి ఇంకా సోఫాలు అవి లేవని. సోఫాలు ఇదివరకు అవి ఉండేది, ఆ వైట్వి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు రూమ్ని మళ్ళీ కొత్త సోఫా తేవాలనుకున్నారు, ఆర్డర్ పెట్టారు. కాకపోతే అనుకున్నారు నా హోమ్ టూర్ కన్నా బిఫోర్ వస్తుందేమో అని, కానీ 1 వీక్ అది డిలే అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ వస్తే కనుక మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను నేను ఈ లివింగ్ రూమ్లో. సో ఇట్లా లివింగ్ రూమ్లో నుంచి మీరు చూస్తే కనుక అది ఫార్మల్ డైనింగ్ ఏరియా. అక్కడ వాళ్ళు డైనింగ్ టేబుల్ వేసుకోలేదు, అక్కడ దేవుణ్ణి పెట్టుకున్నారు వాళ్ళు సేమ్. సో ఇటు చూస్తే కనుక మనము లివింగ్ రూమ్లో ఇటు చూస్తే కనుక వాళ్ళకు 75 ఇంచెస్ టీవీ ఉంది, దాని కిందనే ఫైర్ ప్లేస్ ఉందన్నమాట. అక్కడ వాళ్ళు సౌండ్ బాక్సులు పెట్టుకున్నారు, ఇటువైపు మళ్ళీ చెట్లు పెట్టుకున్నారు. ఈ లివింగ్ రూమ్లో నుంచి మనం రాగానే ఇటు చూడండి, ఇది డైనింగ్ ఏరియా వాళ్ళకి. సో ఇది డైనింగ్ ఏరియా ప్లస్ అటు చూడండి, అటు కూడా దేవుణ్ణి పెట్టుకుంది సాయిబాబాని. అక్కడ మొక్కలు ఉన్నాయి, మనీ ప్లాంట్ అది. మళ్ళీ ఇక్కడికి వస్తే ఆది శివుడు ఉన్నాడు కదా, ఆయనది చూడండి. ఇది నేను మొన్న బద్రీనాథ్కి వెళ్ళాను కదా, కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను తనకి కావాలంటే. ప్లస్ ఇటు చూడండి, ఇటువైపు వస్తే కనుక అన్ని చెట్లు ఉన్నాయి, అవన్నీ పెట్టింది. ఇక్కడ అన్ని మా ఫ్రేమ్స్ ఫొటోస్ అనమాట, వాళ్ళ మమ్మీ డాడీది, మేము, మా ధ్రువు వాళ్ళిద్దరు అన్ని పిక్చర్స్ పెట్టి దాని కింద ఇవి పెట్టింది అనమాట. మొత్తం వైట్ ఇట్లా స్టాండ్ అవుట్ అవుతుంది. అయితే దీంట్లో నుంచి మీరు చూస్తే కనుక అవతలకి వెళ్తే కనుక వాళ్ళ ప్యాటియో ఇది పైన అనమాట. ఈ ప్యాటియో అక్కడ కూడా వాళ్ళన్ని లివింగ్ ఏరియా చేసుకున్నారు, సోఫాలు అవన్నీ వేసుకున్నారు, కొన్ని చెట్లు పెట్టుకుంది, కార్పెట్ వేసుకున్నారు ఈవినింగ్ కూర్చోవడానికి. ఆ పైన ఉంది చూసారు కదా షెడ్ లాగా, అది కూడా మా బాబు చేశాడు. సో మనం ఇప్పుడు ఈ డైనింగ్ ఏరియా నుంచి వస్తే కనుక ఇది వీళ్ళ కిచెన్ అనమాట. ఇదంతా క్వార్ట్స్ అనమాట. ఇదివరకు వేరేది ఏదో ఉండింది, టైల్స్ ఏదో ఉండింది. మా కోడలును మా బాబు ఇద్దరే కలిసి ఈ మొత్తము చేశారనమాట, మేకోవర్ చేశారు. ఇవన్నీ తీసేసి పాత అన్ని తీసేసి ఇవన్నీ వేసి, ప్లస్ ఇది ఉంటుంది కదా ఫ్లోరింగ్ కూడా దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగా వేసుకున్నారు. సో వాళ్ళే అన్ని పనులు చేసుకున్నారు. సో ఇక్కడ సింక్ కూడా చూడండి పెద్దది పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇక్కడ చాలా పెద్ద సింక్. మళ్ళీ ఇక్కడ ఇది స్టవ్. ఇటు వస్తే కనుక ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్. సో ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ పెట్టుకుంది, ఇక్కడ కెటిల్, ఎస్ప్రెస్సో కాఫీ నాకు అప్పుడప్పుడు చేసిస్తూ ఉంటుంది నేను వచ్చినప్పుడల్లా. సో ఇదంతా వాళ్ళ కిచెన్. సో అవన్నీ దాంట్లో అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం కిచెన్ నుంచి ఇట్లా వస్తే కనుక ఇది ప్యాంట్రీ అనమాట వాళ్ళది. అన్నీ పెట్టుకుంది తను, ఆర్గనైజ్డ్గానే పెట్టుకుంటుంది చాలా. సో ఇది ఒక చిన్న ప్యాంట్రీ, ప్లస్ మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద ప్యాంట్రీ కూడా ఉంది, ఇక్కడ కూడా ఒక పెద్ద ప్యాంట్రీ ఉంది. వస్తూ ఉంటే కనుక మళ్ళీ ఇటు వస్తే కనుక మనం లోపలికి, ఇది వాష్రూమ్ ఏమంటారు, డ్రయర్ వాషర్ ఏరియా అనమాట. ఈ లాండ్రీ రూమ్, ఇది లాండ్రీ రూము. ఇది చూడండి ఇక్కడ మొత్తం కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి, మొత్తం అన్నీ ఏవి కనబడకుండా మనకి. ఇదేమో డైసన్ది వ్యాక్యూమ్ క్లీనరు. సో దీంతో చేస్తూ ఉంటారు ఈజీగా ఏదైనా పడిపోతే కనుక. ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళకి కాఫీ ఏరియా అనమాట. అన్ని రకాల నెస్ప్రెస్సో కాఫీ మిషన్, క్యూరెగ్ ఉంది, ఇంకేదో కాఫీ మిషన్, అన్ని రకాలు దీంట్లో వీటిలలో అన్ని పెట్టుకుంటారు, పాట్స్ పెట్టుకొని చేసుకుంటారనమాట. సో ఇప్పుడు మనం లాండ్రీ నుంచి అవతలకి వస్తే కనుక ఇది గరాజ్ అనమాట. ఈ గరాజ్లో మనకు మెయిన్ ఎంట్రన్స్, అంటే మనం గరాజ్లో నుంచి కూడా లోపలికి రావచ్చు. కిచెన్ చూసారు కదా ఇప్పుడు నేను మీకు చూపించింది, ఇదంతా కూడా వీళ్ళు కొనుక్కున్నప్పుడు అంత పాత కాలపు వాళ్ళ దానిలాగా ఉండేది అనమాట. అంటే బ్రౌన్ కలరు, వుడను అవన్నీ ఉండేది. సో ఇవన్నిటిని ఊడబీకి వాళ్ళు ఈ కౌంటర్ టాప్స్ అని వేసుకున్నారు, ఈ బ్లాక్ స్ప్లాష్ వేసుకున్నారు. సో ఇవి చేశారు. మళ్ళీ ఈ ఫ్లోరింగ్ కూడా చూసారు కదా, ఇది వినాయిల్ ఫ్లోరింగ్ ఉంటే వుడన్ ఫ్లోరింగ్ దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇది చేసుకున్నారు. మొత్తం ఇవంతా కూడా వైట్ పెయింటింగ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి గోల్డెన్వి, దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇవి పెట్టుకోవడము. ఈ సింక్, ఈ ట్యాప్, మళ్ళీ వాటర్ ఇక్కడ వాళ్ళకి మంచినీళ్ళు వస్తాయి, అంటే డ్రింకింగ్ వాటర్, ఫిల్టర్ వాటర్, ఇదేమో మామూలు రెగ్యులర్ యూజ్ వాటర్ అనమాట. ఇవి కూడా వాళ్ళే ఫిక్స్ చేసుకున్నారు, ఇద్దరు కలిసి చేసుకుంటారు ఈ పనినంతా వాళ్ళు. సో ఈ కిచెన్ మొత్తం రీమోడలింగ్ వాళ్ళు ఇద్దరే చేసుకున్నారు, ఎవరిని పనులను పెట్టలేదు, వాళ్ళే ఈ మొత్తం కిచెన్ రీమోడలింగ్ చేసుకున్నారు. రండి ఇప్పుడు మనం కింద బేస్మెంట్కి వెళ్దాం. సో ఆ బేస్మెంట్ ఎలా ఉందో చూద్దాం. ఈ కిందంతా కూడా కార్పెట్, పైన మనం చూసాం కదా వుడన్ ఫ్లోరింగ్, కిందికి వస్తే కనుక కార్పెట్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ కింద బేస్మెంట్కి వస్తున్నాం. సో ఇప్పుడు రాగానే ఎంట్రన్స్లో ఇది మసాజ్ చైర్ అనమాట. దీంట్లో కూర్చుంటే ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో, నేను వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఈ రిలాక్సింగ్ మసాజ్ చైర్లో కూర్చుంటాను. దీని వీడియో కూడా నేను ఒకటి పెట్టాను, మీరు చూడండి దాన్ని.
ఇటు వస్తే కనుక మనం ఇట్లా మసాజ్ ఎంట్రన్స్లో నుంచి ఇట్లా వస్తే కనుక ఇది బార్ ఏరియా అనమాట. మా బాబు పెద్ద ప్రాజెక్ట్ ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. పాపం వచ్చినప్పుడల్లా వాడికి సమ్ హెల్ప్ కావాలి, నన్ను అడుగుతూ ఉంటాడు, నేను నా మనవడితో బిజీ అయిపోతాను. ఇది కార్ అనమాట. కార్ది ముందట పార్క్ ఉంటుంది కదా, షెవీనా డాడ్జ్ది తీసుకొచ్చుకొని దాన్ని మొత్తం మా బాబే కటింగ్ చేసి దాన్ని ఇక్కడ ఫిక్స్ చేశాడు. అక్కడ ఇంకా అదంతా అన్ఫినిష్డ్ వర్క్ ఉంది ప్రాజెక్ట్, అది అయిపోతుంది. నెక్స్ట్ టైం వర్క్ అలా మీకు చూపించగలిగితే బాగుండు నేను. సో ఇది మీడియా సెంటర్గా చేసుకున్నారు కదా బేస్మెంట్ని, అందుకే పాప్కార్న్ మిషన్ కూడా పెట్టుకున్నారన్నమాట. ఎప్పుడైనా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు, ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉన్నప్పుడు ఈ పాప్కార్న్ తింటూ వాళ్ళు మూవీ వాచ్ చేసుకుంటారు. అబ్బాయిలు వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా బార్ ఏరియాలో మంచిగా డ్రింక్స్ ఎంజాయ్ చేస్తారు. రండి. ఇంకా ఇటువైపు వస్తే కనుక మనం ఇట్లా వస్తే కనుక ఇది వాకింగ్ క్లాజెట్ అనమాట. మొత్తం తను ఇండియన్ బట్టలు అవన్నీ పెట్టుకుంది. సో ఇక్కడ ఇది చూసారా, ఈ చిన్న కారు, ఇది మెర్సిడీస్ బెంజ్ కారు. ఇది మేము ధ్రువు 1 year ఉన్నప్పుడు తెచ్చాము. వాడికి ఇప్పటికీ కూడా, వాడు 3.5 years కదా, వాడికి ఇష్టము, దాన్నే నడుపుతూ ఉంటాడు. సో ఇప్పుడు మనము అక్కడి నుంచి వచ్చాం కదా, బార్ ఏరియా నుంచి అటు వచ్చేస్తున్నాం కనుక ఇది గేమ్ ఏరియా అనమాట. ఇక్కడ పింక్ బాల్ మన టేబుల్ టెన్నిస్ అంటాం కదా, అది ఉందనమాట. ఇది వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు రెగ్యులర్గా. ఇదేమో డాట్ మిషన్, తెలుసు కదా మనం ఇట్లా యారోస్ వేసి దాన్ని కొడుతూ ఉంటాం టార్గెట్, అది. సో ఇక్కడ స్పీకర్లు పెట్టుకున్నారు. దీంట్లో ఇట్లా మొత్తం లైట్స్ వస్తాయి, అవి అన్నీ కూడా దాంట్లో వస్తాయి. ప్లస్ ఇటువైపు సో మనం ఇట్లా వస్తే కనుక అది అవుట్ సైడ్ ప్యాటియో అనమాట. సో అవతలు కూడా మళ్ళీ వాళ్ళు చైర్స్ వేసుకున్నారు, గ్రిల్లింగ్ మిషన్ అవన్నీ ఉన్నాయి. వాడికి స్వింగ్ ఉంది, ఉయ్యాలు ఊగడానికి బాబుకి. సో ఇక్కడ వీళ్ళు మీడియా రూమ్ కాబట్టి అన్ని పోస్టర్లు పెట్టారు. ఇది కూడా నేను ఒక వీడియో పెట్టాను, మీరు చూడండి, సినిమా పోస్టర్లు ఇంట్లో ఎట్లా పెట్టుకున్నారని. ఇక్కడికి వస్తే కనుక వీళ్ళు సోఫా తీసుకొచ్చి వేసుకున్నారు. పైన ఉండిందని చెప్పాను కదా, ఆ తెల్ల సోఫా ఇక్కడ వేసుకున్నారు. సో వేరేది పైకి ఆర్డర్ పెట్టుకున్నారు. మళ్ళీ ఇటు వస్తే కనుక మా మనవడి అన్ని బొమ్మలు అనమాట. వాడు అన్ని ఆడుతూ ఉంటాడు, మళ్ళీ వాడు ఆర్గనైజ్ చేసుకుంటాడు. ఇది ఇక్కడ చూడండి, మాయా బజార్ పోస్టర్, ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో ఇటు వస్తే కనుక ఇది పెద్ద ప్రొజెక్టరు. ఇది కూడా ఈ టేబుల్ ఉంది కదా, ఈ కన్సోల్, ఇదంతా కూడా మా బాబాయ్ చేశాడు. ఇంకా ఇది అన్ఫినిష్ ప్రాజెక్ట్, వాడికి టైం దొరకక ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. సో ఇది కూడా అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద స్పీకర్లు. సో ఇదనమాట. పైన వస్తే అది ప్రొజెక్టర్ మీకు అక్కడ కనబడుతుంది. సో వాడు ఆడుకోవడానికి అన్ని బొమ్మలు. సో మనం ఇట్లా వస్తే కనుక మళ్ళీ ఇంకో బెడ్రూమ్కి వస్తాం. సో ఇలా వస్తే కనుక ఈ కింద బేస్మెంట్లో ఒక ఫుల్ బాత్ ఇచ్చాడనమాట, విత్ షవర్ అండ్ టబ్ అన్ని ఇచ్చాడు వాడు ఇక్కడ, అది. సో మళ్ళీ ఇది ఒక బెడ్రూమ్ అనమాట. బెడ్రూము ప్లస్ ఇక్కడ కూడా అప్పుడప్పుడు చాలా మంది వచ్చారనుకోండి, వాడికి డిస్టర్బెన్స్ ఉంటాయి, ఇక్కడికి వచ్చి వాడు ఇక్కడ వర్క్ చేసుకుంటాడు. ఇక్కడ కూడా 3 స్క్రీన్లు ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి పని చేసుకుంటూ ఉంటాడు. ఇది బెడ్, అటువైపు ఒక క్లాజెట్ ఉంది. దీనికి ఆపోజిట్ వస్తే కనుక అది అన్ఫినిష్డ్ బేస్మెంట్ అనమాట. దాన్ని వాడు మొత్తము అదేం చేశారు, జిమ్ రూమ్ లాగా చేసుకున్నాడు. ఇంకా అన్నీ ఉంటాయి కదా పాత సామాన్లు, అంటే మనం యూజ్ ఎక్కువగా చేయనివన్నీ దాంట్లో స్టోర్ రూమ్ లాగా పెట్టుకున్నారు. చూసారు కదండి, ఇదండి మా బాబు వాళ్ళది హోమ్ టూరు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.